యూఆర్ మోర్ దెన్ ఏ హీరోగా అనిపిస్తారు మీరు నాకు. పాజిటివ్గానే పాజిటివ్ అయితే యాక్ట్ తీసుకుంటాను. ఎందుకంటే మోర్ దెన్ ఏ హీరో అని ఎందుకన్నానంటే, ఒక హీరో అంటే ఆ సినిమా చేసి వెళ్ళిపోతాడు. బట్ ఈ ప్రాజెక్టుని రాసుకుని, ఈ ప్రాజెక్టుని ఒక డ్రీమ్ చేసి దీనికి ఇంత స్పాన్ క్రియేట్ చేయడానికి ఎన్ని రకాల అవస్థలు పడాలో, ఎన్ని ఎత్తుపల్లాలు ఎక్కి దిగాలో, ఓ పక్కన ఇంకో పక్కన యూనివర్సిటీ అండ్ ఇంకో పక్కన అదర్ మెనీ బిజినెసెస్, వీటన్నిటిని హ్యాండిల్ చేస్తూ ఈ సినిమా మీద ల్యాండ్ అవడం అంటే ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. అందరూ అనుకునేంత సులభమైన విషయం కాదు. బట్ నా ఎప్పుడు ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి నాకున్న అదే డౌట్, హౌ కుడ్ యూ హ్యాండిల్ దిస్? అసలు ఇంత పెద్ద ప్రాజెక్ట్ని అట్ అ వెరీ యంగ్ ఏజ్. ఏదో ఫ్లోలో వెళ్తున్నా అండి, ఫ్రాంక్గా చెప్తున్నాను. ఐఎమ్ జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో. ఇలాగా పర్టికులర్గా ఇలా చేస్తున్నాను అలా చేస్తున్నాను అని నేను చెప్తే మాత్రం అబద్ధం అది. బట్ ఐఎమ్ జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో. అవుతుంది, వెళ్తున్నా. నా పక్కన సమర్థులు ఉన్నారు. ఇట్స్ ఎ టీమ్ ఎఫర్ట్. నేను ఒక్కడనే చేయట్లా. చాలామంది కలిసి నాకు సహాయం చేసి, చాలామంది కలిసి పెట్టుకొని మేమందరం పని చేస్తేనే ఇలా కుదురుతుంది. అంటే కుదరడానికి మీరు కుదుర్చుకోవాలి తప్పితే దేనికి అంత దానికి అది కుదరదు కదా. మోహన్లాల్ గారు నేను వచ్చి నేను వేషం చేస్తాను. ఇనిషియల్గా వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత నా అదృష్టం, వాళ్ళందరూ ఒప్పుకునింది కూడా. వాళ్ళందరూ వచ్చి చేశారు. దేర్ ఆల్ థరో ప్రొఫెషనల్స్. ఎవరూ ఇబ్బంది పెట్టలేదు. అంతా సాఫీగా అయింది. అంతా దేవుడి దయ వల్ల బ్రహ్మాండంగా జరిగింది. అంతా బాగా జరిగింది. అంటే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది, సినిమా రిలీజ్ కూడా వచ్చేస్తుంది. వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి విఎఫ్ఎక్స్ పార్ట్ అంతా కంప్లీట్ అయిపోయిందా? విఎఫ్ఎక్స్ పార్ట్ అంతా ఈ ఇంటర్వ్యూ టైంకి 99% విఎఫ్ఎక్స్ అయిపోయిందండి. బట్ నేను చేసిన ఒకే ఒక తప్పు ఏంటంటే, ఒక అసమర్థుని నేను విఎఫ్ఎక్స్ సూపర్వైజర్గా పెట్టుకోవడమే బిగ్గెస్ట్ మిస్టేక్. నేను కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం అనేది నాకు ఇష్టం. ఎందుకంటే టుమారో దే విల్ బీ బిగ్. సో ఓకే, టాలెంట్ని ఐడెంటిఫై చేసే దాంట్లో ఐ మేడ్ ఎ వెరీ బిగ్ బ్లండర్ ఈ మూవీ వరకు. అందుకే రిలీజ్ డేట్ పోస్ట్పోన్ అయింది. యాక్చువల్గా ఈ సినిమా లాస్ట్ ఇయరే వచ్చేసి ఉండొచ్చు. ఒక కరెక్ట్ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ కానీ నేను పెట్టుకొని ఉంటే లాస్ట్ ఇయరే రిలీజ్ అయ్యేది. ఓన్లీ ఫర్ ది రీజన్ విఎఫ్ఎక్స్ డిఫాల్ట్. అందుకే ఐ టుక్ ఇట్ యాజ్ అ పర్సనల్ ఇంట్రెస్ట్. నాగేంద్ర గారు, నేను చాలా అంటే ఒక పర్సనల్ ఇన్సల్ట్గా ఫీల్ అయ్యాను. నేను దీంట్లో చాలా పెద్ద తప్పు చేశాను. సో దీన్ని సరిదిద్దుకోవడానికి ఏంటి, భారతదేశంలో టాలెంట్కి తక్కువ లేక కాదండి. ఇట్ ఈస్ దాట్ మన దగ్గర కరెక్ట్ విఎఫ్ఎక్స్ స్కూల్స్ లేవు, తక్కువ స్కూల్స్ ఉన్నాయి. ఇంకా వెళ్ళంగా విఎఫ్ఎక్స్కి, గ్రాఫిక్స్కి, యానిమేషన్స్కి విపరీతమైన డిమాండ్ ఇప్పుడు కన్నా ఒక 10 రెట్లు ఎక్కువ ఉండబోద్ది ప్రపంచంలో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినప్పటికీను విఎఫ్ఎక్స్ అనేది కీలకమైన పాత్ర పోషిస్తుంది. సో దీంట్లో నేను ఒక స్కూల్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో మోహన్ బాబు యూనివర్సిటీలో ఈ ఇయర్ ఎండ్కి హోప్ఫుల్లీ ఐ విల్ స్టార్ట్ విఎఫ్ఎక్స్ స్కూల్. ఇంకా నెక్స్ట్ 3 yearsలో నేను ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ద టాప్ విఎఫ్ఎక్స్ ప్రొడ్యూసర్స్, సూపర్వైజర్స్ని తయారు చేస్తాను, క్రియేట్ చేస్తాను. నో ఐఎమ్ ఫోకస్డ్ ఆన్ దాట్. ఎందుకంటే ఐ డోంట్ లైక్ టు బీ ఇన్సల్టెడ్ అండ్ నాకు నేనే ఇన్సల్ట్ ఫీల్ అవుతున్నాను. సో ఐ వాంట్ టు క్రియేట్ అ వర్క్ ఫోర్స్ ఇన్ దట్ ఏరియా. ఇండియాలో ఉన్నారు, లేక కాదు. ఓన్లీ థింగ్ మంచి విఎఫ్ఎక్స్ సూపర్వైజర్స్, ప్రొడ్యూసర్స్ ఉన్నారు, కానీ తక్కువ మంది ఉన్నారు. మీకు మినిమం ఈరోజు కనీసం కొన్ని 100 మంది కావాలి. విఎఫ్ఎక్స్ ప్రొడ్యూసర్స్ 100 మంది కావాలి. సూపర్వైజర్స్ అయితే వేలల్లో కావాలి. అండ్ విఎఫ్ఎక్స్ పనిచేసే వాళ్ళు లక్షల్లో కావాలి. సో అది తక్కువ ఉన్నారు. సో ఐ వాంట్ టు ఫిల్ దట్ గ్యాప్. బట్ హైదరాబాద్ యాజ్ ఇట్ ఈస్గా, హైదరాబాద్ ఈజ్ ది అంటే విఎఫ్ఎక్స్ ఒక క్యాపిటల్ అని పేరుంది. కాదండి, ఇండియాలోనే చాలా మంది విఎఫ్ఎక్స్ చాలా మంది ఇక్కడే కాదు, ఇక్కడ బెంగళూరులో ఉన్నారు అండ్ ముంబైలో కూడా చాలా బాగున్నారు. మనకి వెనకబడే మన హైదరాబాద్లో. మేబీ ఈ అమెరికన్ కంపెనీస్ వాళ్ళ బ్యాక్ అండ్ ఆఫీసెస్ ఇక్కడ ఉన్నాయి కానండి, మన తెలుగు సినిమాలకి వీటికి ఇట్ ఇస్ ఎ లిటిల్ ఇంకా వెనకబడి ఉన్నారు. చెప్తే నచ్చకపోవచ్చు, టాలెంట్ ఉన్నారు, లేక కాదు. దే ఆర్ వెరీ లిమిటెడ్. ఇంత కావాల్సిన దగ్గర ఇంతే ఉన్నారు. సో ఐ హోప్ ఐ కెన్ ఎక్స్పాండ్ దట్ అ లిటిల్ బిట్. అండ్ ఇంకా మిగతా యూనివర్సిటీస్ కూడా వాళ్ళు పెట్టి చేస్తే బాగుంటుంది. కన్నప్ప తీయడం వల్ల మీకు ఇది ఒక ఎన్లైటన్మెంట్. 100%. ఇదే అసలు కన్నప్ప సినిమాలో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇదే మీకు ఫేస్ చేసేది? ఓన్లీ ఛాలెంజ్ ఇదే.
ఓన్లీ ఛాలెంజ్. విష్ణు గారు, నాకు ఇంకొక చిన్న డౌట్. ఇప్పుడు మామూలుగా తెలుగు సినిమా అంటే జానపదాలు, పౌరాణికాలు అన్నదానికి మనమే పెట్టింది పేరు ఇండియా మొత్తంలో. ఇప్పుడు మీ కన్నప్ప సినిమా చూస్తే దీంట్లో సగం ఫోక్లోర్ ఉంది, సగం డివోషన్ అండ్ పౌరాణికం మిత్ ఉన్నది అందులో. దీనికి మన తెలుగు ఇండస్ట్రీలో ఒక రాఘవేంద్రరావు లాంటి ఒక లెజెండ్, లేకపోతే ఒక యంగ్ డైరెక్టర్స్ చాలా మంచి ఫైర్తో ఇండియా అంతా మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు తెలుగు సినిమా డైరెక్టర్ల గురించి. అని తెలుగు సినిమా డైరెక్టర్కి వెళ్ళకుండా ఆ డైరెక్టర్కి వెళ్ళడానికి కారణం ఏంటి సార్? ఒకటి, ఒక భక్తి సినిమా తీసే డైరెక్టర్ నాకు ప్రాబబ్లీ పెద్దవాళ్ళని వదిలేద్దాం, రాఘవేంద్ర గారిని, ఆ రేంజ్ మహానుభావులను వదిలేద్దాం. నాకు ఈ జనరేషన్ ఎవరన్నా తీయగలరు అని అనిపించింది ఒక క్రిష్ అనుకున్నా. ఓకే. కానీ క్రిష్ని అప్రోచ్ అవ్వలా నేను. ఎందుకంటే అతను ఆల్రెడీ 2 సినిమాలు కమిట్ అయి ఉన్నాడు. నేను ఈ సినిమా అనుకునేటప్పుడు 2023లో అప్పటికి కమిట్ అయిపోయి ఉన్నాడు ఆయన. అండ్ ఐ కుడెంట్ అడిగి కూడా ఇప్పుడు అతని కోసం నేను వెయిట్ చేయాలి అది నా మైండ్ సెట్లో అనుకుంటూ అతను తప్ప ఇంకెవరు నేను ఇక్కడ చేయగలరు అనేది నాకు ఇంకా మైండ్ రాదు. అప్పుడే నాన్నగారు మహాభారతం బింజ్ వాచ్ చేశారు మొత్తం అన్ని ఎపిసోడ్లు, 200 ఎపిసోడ్లు, 220 ఎపిసోడ్లు మొత్తం చూసి, ఈ డైరెక్టర్ అద్భుతంగా ఉంటాడురా, నువ్వు ఇతన్ని పెట్టుకోవచ్చు కదా, దేవుడు సినిమా అద్భుతంగా తీశాడు, దేవుడిది సిరీస్ మొత్తం అంటే. అప్పుడు ముఖేష్ కుమార్ గారిని అప్రోచ్ అవ్వడం, ఆయన ఇమ్మీడియట్గా ఒప్పుకోవడం, ఈరోజు మనం రిలీజ్. అంటే ఇప్పుడు హిందీ వాళ్ళు చేశారు అనుకో, రామానంద్ సాగర్ గారు లాంటి వాళ్ళే వచ్చి ఎన్టీ రామారావు దగ్గర అంత గైడెన్స్ తీసుకుని వెళ్ళారు. బట్ గ్రేట్ మెన్ ఈజ్ నాట్ టుడే, ఈజ్ నాట్ దేర్ రామారావు. కానీ ఆదిపురుష సినిమా వచ్చింది, అసలు ఆ రాముడు రాముడిలో లేడు, ఆంజనేయుడు ఆంజనేయుడిలో లేడు, రకరకాల డిఫాల్ట్స్ ఆ సినిమా నిండా ఉన్నది. సోషల్ మీడియా అంతా పబ్లిక్గా వచ్చింది అదంతా కూడా. టు వాట్ ఎక్స్టెంట్ మీరు ఈ డైరెక్టర్తో ఈ సినిమా చేయడంలో వాట్ ఈస్ ది అల్టిమేట్ సాటిస్ఫాక్షన్ యూ కుడ్ డ్రా ఫ్రమ్ దట్ అండి? హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ నేను పనిచేసింది, ముఖేష్ కుమార్ గారు. ఈజ్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. ఒక డైరెక్టర్గా కూడా చాలా చాలా కంఫర్టబుల్ డైరెక్టర్. నేను ఈరోజు కొత్తగా ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదండి. మహాభారతం అంత పెద్ద సక్సెస్ అయింది, అండ్ అంతమంది నటీనటులతో. మీకు తెలుసా, గాంధారిగా యాక్ట్ చేసిన ఆవిడకి ఆ సినిమా చేసేటప్పుడు 18 సంవత్సరాలు, 100 మందికి తెలుగు యాక్ట్ చేసింది, నమ్మిచ్చాడు మీతో. ఆ యాక్టర్స్ అందరూ అండర్ 23-24 ఇయర్స్ ఓల్డ్ ఆ సిరీస్ చేసేటప్పుడు. సో ఈరోజు మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తే ఇట్స్ ఆల్ డైరెక్షనల్ టాలెంట్ ఎలా చూపిస్తారు. సో అండ్ ఈ సినిమా కూడా మీరు త్వరలో చూస్తారు, మీకు అర్థం అవుతుంది. అండ్ ఇంకోటి ఇందులో ఇప్పుడు ది బ్రేవ్ వారియర్, ది అల్టిమేట్ డివోటీ అని పెట్టారు. బ్రేవ్ వారియర్ అని చెప్పడానికి కావాల్సినంత కథ మీకు దొరికిందండి? రాసుకున్నారు. అవును, అంతేగా, కల్పితమే. మీరు దీనికి ముందు కన్నప్పలు చూసినా కూడా లాస్ట్లో ఉన్న భక్తి మాత్రం మన దగ్గర ఉన్న ఇతిహాసాల్లో ఉన్న పద్యాలు తీసుకొని దాన్ని చేశారు. కానీ దానికి ముందు జరిగింది ఏంటో ఎవరికైనా తెలుసా? తెలియదు, నిజంగా. ఆనెస్ట్లీ స్పీకింగ్, ఎవరికి వాళ్ళు రాసుకునిందే అది. ఇప్పుడు రావు గోపాలరావు గారి క్యారెక్టర్ ఉంది కన్నప్పలో, అది నిజంగానే ఆ రోజు ఆ గుడిలో పంతుల్లో అంత బ్యాడ్ ఫెలో అని రాసుందా? క్రియేట్ చేసుకున్నారు. అంటే సినిమాకి సపోర్టింగ్గా కొన్ని క్యారెక్టర్లు. కానీ నాకు ఆ క్యారెక్టర్ నాకు ఆ రోజుకి ఓకే, కానీ ఈ రోజుకి నేను విలన్గా ఎవరిని చూపించాలనుకోలే. ఆ విలన్గా ఒకడు వస్తాడు, వాయులింగాన్ని తీసుకెళ్తాడన్న కథ నేను అల్లుకున్నాను. కానీ అసలు వాయులింగాన్ని దర్శించుకునే హక్కు ఎవరికి ఉంది, నేను తప్ప ఎవరు లేదు అనే ఒక వ్యక్తి దగ్గర నుంచి, అంటే ఒక వంశం తప్ప మేము దీన్ని తాకకూడదు, ఎవరు పూజ చేయడానికి వీలు లేదు అనుకునే వంశం దగ్గర నుంచి ఏంటి కథ మీరు చూస్తే మీకు అర్థం అవుతుంది. నేను ఎక్కువ రివీల్ చేయకూడదు ఆఫ్కోర్స్. బట్ ఈ వారియర్ ఎపిసోడ్స్ కానీ లేకపోతే వారియర్ కల్పితం ఓకే, బట్ వాట్ ఇన్స్టిగేటెడ్ యూ? అసలు కథ భక్తి కన్నప్ప ఎన్నిసార్లు వచ్చినా ఆ కన్నప్ప భక్తి, పారవశ్యం, శివుడు అనుగ్రహం, శ్రీకాళహస్తి, ఇవన్నీ మామూలుగా జనరల్గా రన్ అయినవి. ఈ సినిమా చూసిన తర్వాత కూడా అదే ఉంటుంది మీకు.
ఈ సినిమా మీరు చెప్పే సినిమా లాస్ట్ 30 minutes ఏ కన్నప్పలో ఆయన అవును ఓకే. ఆ ముందు ఏం జరిగిందంటే మీకు వాళ్ళిద్దరు రొమాంటిక్ స్టోరీ గుర్తుంటుంది అంతే. అవును, అది చూపించారు కాబట్టి. అవును, అదేది దీని ముందు సినిమాలో కూడా మీరు కృష్ణరాజు గారి భానుశ్రీ గారి అద్భుతమైన పాటలు వాళ్ళ స్టోరీ గుర్తు ఉండదు పెద్దగా, మీకు ఇదే ఉంటుంది గుర్తు. ఆ భక్తి కనుదీసి ఇచ్చేది శివుడికి కన్నప్ప, అదే గుర్తుంటుంది. ఇప్పుడు నేను కన్నప్ప చేసేటప్పుడు దాన్ని డీవియేట్ అవ్వలేను కదా నేను, అది యాజ్ ఇట్ ఇస్ అలాగే పెట్టాలిగా, భక్తిని మార్చలేను. దానికి ముందు ఏం జరిగిందో నా వర్షన్ నేను ఒక కథ అల్లుకొని నేను చెప్పాలనుకున్న విధంలో నేను చెప్పుకున్నాను. అంటే ఇదైతే మళ్ళీ అదే బోరు రొటీన్ అవుతుంది. బోర్ అవ్వదు, ఏది బోర్ అవ్వదండి. ఇట్ ఈస్ ఎలా చూపించాలనుకుంటున్నారో, ఇట్స్ ఎవ్రీ డైరెక్టర్ ఆర్ ఎవ్రీ రైటర్ ఏ విధంగా వాళ్ళు చేయాలనుకుంటారో చూపిస్తారు అంతే. సో దిస్ ఇస్ మై వర్జన్ ఆఫ్ కన్నప్ప. అంటే అతను నాస్తికుడుగా ఎందుకు ఉన్నాడు? ఒక నాస్తికుడు దేవుడు భక్తుడయ్యాడు, పరమభక్తుడయ్యాడు, 63 నాయనార్లో ఒకడయ్యాడు. అంటే ఎందుకు అంత ఆర్క్ ఏంటి? దేవుడే లేదన్నవాడు ఒక 360 degrees తిరిగి నేను ఎంత తప్పు చేశాను, దేవుడే ప్రపంచం అంతా దేవుడే కదా అన్న చెప్పడానికి ఏంటి అనేది కథ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.